సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతుంది సార్. సంక్షేమ పథకాలంటూ జనానికి డబ్బులు పంచినా జగన్ ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వాలి అని. ఇందులో నిజం లేదంటారా? నిజమే కదా అంటే ఏం చెప్తారు సార్? జనం అభివృద్ధిని కోరుకుంటున్నారు అనే తెలిపోయింది కదా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా సంక్షేమం చేయలే, కొంత చేశాడు. ఆయన చేయవలసిన స్థాయిలో చేయలేదు, ఎన్నో స్కీములు ఎత్తేసాడు ఆయన. సో సంక్షేమం అనేది అవసరం, ఇక్కడే కదా ఎక్కడైనా కూడా ఉంటుంది వెల్ఫేర్ అనేది. ఇప్పుడు అమెరికాలో కూడా అంత డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా మన కరోనా టైంలో అమెరికాలో జరిగినంత సంక్షేమం సార్ ప్రపంచం అంతా కలిపినా కూడా జరగల. బిలియన్స్ ఇచ్చారు. సో ప్రభుత్వం అంటే సంక్షేమం అనేది మస్ట్, దే హ్యావ్ టు, దట్ ఈస్ దేర్ ఫండమెంటల్ డ్యూటీ. సో సంక్షేమం అభివృద్ధి రెండూ ఉండాలి. సో సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. సో కాబట్టి బట్ ఇనిషియల్ 2 years కొంత అప్పులు చేయాల్సి వస్తుంది, తప్పదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో అంతకంటే ఎక్కువే ఇస్తాము అని చెప్పి సూపర్ 6 లాంటి ఒక పథకాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టి 4,000 చేస్తామన్నారు, చేశారు. మిగతా ఇచ్చినటువంటి హామీల మీద అయితే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితే కనిపిస్తుంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వాటికి కామెంట్లు చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే దాన్ని ఖండించవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ చంద్రబాబు నాయుడు గారే అలాంటి కామెంట్లు చేస్తున్నారు. ఆయన చేతులు ఎత్తేసామని చెప్పలేదే స్పష్టంగా. అసెంబ్లీలో మేము ఉన్నాం కదా, అసెంబ్లీలోనే కాదు బయట మీటింగ్లో మాట్లాడుతున్నారు, మేనర్లో చేస్తూ ఉన్నారు. అంతేగా జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అంతే కదా. ఆ నవరత్నాలు అన్నిరత్నాలు ఒకసారే కాదు కదా అతను పెట్టిన టైటిల్స్ చేసింది. ఇప్పుడు ఏదో షాదీ ముబారక్లు అయితే 4వ సంవత్సరంలో చేశాడు ఆయన. 50,000 ఏంటి, 1,00,000 ఇవ్వాలన్నాడు. ఆ 50,000 ఇవ్వలేదు, 1,00,000 సరికదా, 50,000 కూడా ఇవ్వాల. 4 ఏళ్ళు 4వ సంవత్సరంలో మొదలు పెట్టారు అది. సో అలాగా డిలే అయినాయి. అంత డిలే అవ్వదు ఇప్పుడు మాకు. ఏదో 3 నెలలకి ఒకటి చొప్పున అన్నీ అయిపోతాయి. కానీ అసలు చేయాలంటేనే ఖజానా ఖాళీగా ఉంది, హామీల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు కదా బహిరంగంగానే. అవును, దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అమ్మా. అది ఎంత అప్పు చేశారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. అయినా సరే మాట ఇచ్చారు కాబట్టి చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి అనే దాని మీద ఆ ప్రణాళిక నడుస్తుంది. ఇప్పటికీ రాష్ట్రానికి ఎన్ని అప్పులు అనేది క్లారిటీ రాలేదు సార్. ఇంకా మా అసెంబ్లీ జరిగే రోజుకి రాలేదని అసెంబ్లీలోనే చెప్పారు. ఇప్పుడేమైనా వచ్చిందేమో నాకు తెలియదు. యాజ్ ఏ ఆర్థిక నిపుణులు చంద్రబాబు గారిని చూసుకుంటే ఎంఏ ఎకనామిక్స్ ఆర్థిక నిపుణులు, 14 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, సీఎంగా చేసినటువంటి అనుభవం, విజనరీ, మంచి గ్రేట్ లీడరు. ఇన్ని అనుభవాలు పెట్టుకుని కూడా, ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని కూడా అప్పుల మీద ఒక క్లారిటీ రావట్లేదంటే ఎలా చూడాలి సార్ దీన్ని? ఏమైనా అసలు దీనికి క్లారిటీకి సంబంధం ఏంటి? అప్పుడు ముందు అసలు లెక్కలు చెప్పాలి కదా ఉన్నవాళ్ళు. ఇప్పుడు అదే ఫైనాన్స్ సెక్రటరీ కంటిన్యూ అవుతున్నాడు, లెక్కలో పట్టని చెప్పట్లా. సో దే ఆర్ గెటింగ్ ఇన్ టు ది అకౌంట్స్. అన్నీ చూసిన తర్వాత కదా తెలిసింది. ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్న దానికి ఈడేమో అకౌంట్స్ ఇవ్వకపోతే అకౌంట్స్ అన్నీ చూసి చెప్పడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏదో అనాలంటాం తప్ప నువ్వు. నేను అనాలంటాం కాదు సార్, చంద్రబాబు నాయుడు చేస్తున్న కామెంట్లు కదా నేను అడుగుతుంది. ఆయన ఏమన్నారు, స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతాయి, చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ఉన్న నిజాన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి యాంగిల్లో అది నిజమే చెప్పినప్పటికీ కూడా, వాస్తవంగా అదే వాస్తవం అయినప్పటికీ కూడా, కానీ ప్రజల ఆలోచన విధానికి వచ్చేటప్పటికీ ప్రజల్లో అయితే మార్పులు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు మరలా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనవసరంగా కూటమిని ఎన్నుకున్నామా అనేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సరైన నిర్ణయం తీసుకున్నామన్న ఆనందంలోనే ప్రజలు ఉన్నారు. యాక్చువల్గా తీసుకున్నారు, ఆనందం ఉంది. బట్ ఆనందం ఎక్కువ రోజులు నిలవట్లేదు అనేటువంటి బాధలు కూడా వస్తున్నారు కదా. ఇంకా డే బై డే ఆనందం స్ట్రెంగ్తెన్ అవుతుంది. మా ప్రభుత్వం తీసుకునే చర్యల వలన ఆనందం డే బై డే ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో అంచేత వాళ్ళు చేసిన డ్యామేజ్, వైసీపీ వాళ్ళు చేసిన డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు. ఆ డ్యామేజ్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళటంలో 1 నెల 2 నెలలు ఆలస్యం అవ్వచ్చు. అసలు అంత పోసేసి 60 రోజులు అవ్వలేదు. అప్పుడే వాళ్ళంటే ప్రేమ, వీళ్ళంటే కోపం కూడా వచ్చేస్తాయి. అసలు మాట్లాడేవాడికి కూడా వై నాట్ 175 అని చెప్పి వారం రోజుల ముందు కూడా
అన్నట్టే ఉంటుంది ఇది కూడా. అది ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు 11కే పరిమితం అయిపోయారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎమ్మెల్యేకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కదా సార్. కొంచెం మాటలు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది కొద్ది రోజులు. అప్పుడే ప్రభుత్వం వీక్ అయిపోయింది అని ఎలా అంటారు?